కాకినాడ జిల్లా పిఠాపురంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్తున్న AP 39 TY 6853 నంబర్ గల వాహనాన్ని అయితే తనిఖీలు చేయగా దాదాపు 17 కోట్ల విలువైన బంగారం బయటపడింది. ఏప్రిల్ 13న ఇదే వాహనంలో 3 కోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తూ ఉండగా ఇదే టోల్ ప్లాజా వద్ద కూడా పట్టుబడింది. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు టోల్ గేట్ వద్ద గోల్డ్ సిల్వర్ కలిపి సీజ్ చేయడం జరిగింది. సుమారు 17 కోట్ల చిల్లర వస్తువుల్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో గోల్డ్ 2 కేజీల 552 గ్రాములు, సిల్వర్ 64 కేజీల 528 గ్రాములు, టోటల్ అమౌంట్ వచ్చి 17 కోట్లు. దాంట్లో సిల్వర్కి వచ్చినప్పటికి రేటు 56,69,388 రూపాయలు, గోల్డ్కి వచ్చేటప్పటికి రేటు 17,29,28,582 రూపాయలు. ఈ వస్తువుల్ని సీక్వెల్ అనే కంపెనీని నుంచి విశాఖపట్నం నుంచి కాకినాడకు తరలిస్తూ ఉండగా టోల్ గేట్ వద్ద శ్రీ ఎన్ ప్రభాకర్ రావు గారు, ఆయన FST టీమ్ 4 వారు దాన్ని పట్టుకోవడం, సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన వస్తువుల్ని కాకినాడ ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అక్కడ 3-man కమిటీ వెరిఫై చేసి ఈ వస్తువుల యొక్క బిల్లులు కరెక్ట్గా ఉన్నట్టయితే రిలీజ్ చేస్తే ఆ వస్తువుని తిరిగి సరైన ప్రూఫ్లు చూస్తే మాత్రం తిరిగి ఇవ్వగలం. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు టోల్ గేట్ కాకినాడ జిల్లా పిఠాపురంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇక గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద అయితే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇక విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్తున్న AP 39 TY 6853 నంబర్ గల వాహనాన్ని అయితే తనిఖీలు చేయగా దాదాపు 17 కోట్ల విలువైన బంగారం అయితే బయటపడింది. ఇక ఏప్రిల్ 13న కూడా ఇదే వాహనంలో 3 కోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తూ ఉండగా ఇదే టోల్ ప్లాజా వద్ద పట్టుబడింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. థ్యాంక్ యూ. ఈరోజు తెల్లవారుజామున జరిగిన తనిఖీలలో తూర్పు ఉమ్మడి కాకినాడ జిల్లాకు సంబంధించి గొల్లప్రోలు చెక్ పోస్ట్ వద్ద సుమారు 17 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికలకు సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్ అదేవిధంగా పోలీసులు ఇద్దరు కలిపి జరిపిన దాడుల్లో 17 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడకు చెందిన ప్రముఖ జ్యువెలరీ సంస్థకు ఈ బంగారాన్ని తీసుకెళ్తున్నట్టు చెప్తున్నారు. సో కాకినాడలో ఏవైతే ఉన్నాయో GRT, జాయాలుకాస్, ఖజానా, చందన, రాజ్ జ్యువెలరీ షాప్స్ కి సంబంధించి బంగారాభరణాలు తీసుకెళ్తున్నట్లుగా ఈ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సీక్వెల్ లాజిస్టిక్స్ సంబంధించిన వాహనంలో వైజాగ్ నుండి కాకినాడ తరలిస్తున్న ఈ బంగారానికి సంబంధించి బిల్లులు కూడా సేకరించే పనులు అధికారులు నిమగ్నమయ్యారు. పత్రాల పరిశీలన చేసిన నేపథ్యంలో దీన్ని పట్టుకున్న బంగారాన్ని ఏదైతే ఉందో ఆ బంగారాన్ని కాకినాడ ట్రెజరీకి తరలించారు. అక్కడ అధికారుల సమక్షంలో బిల్లులు పరిశీలించిన అనంతరం ఆ బంగారాన్ని ఏదైతే పట్టుకున్నారో వారికి సరైన పత్రాలు చూపిస్తే వారికి ఇచ్చే అవకాశం ఉంది. ఇదే నేపథ్యం గత నెల ఏప్రిల్ 13వ తేదీన 3 కోట్ల బంగారాన్ని సీక్వెల్ లాజిస్టిక్ సంబంధించిన ఇదే వాహనంలో పట్టుకోవడం కూడా జరిగింది. ఈ బంగారం ఏదైతే ఉందో ఈ అక్రమ మార్గాన్ని బిల్లులు లేకుండా రాష్ట్రాలు దాటుతున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కేవలం ఎలక్షన్ సమయంలో మాత్రమే తనిఖీలు నిర్వహించడం వల్ల ఇంత పెద్ద ఎత్తున బంగారం పట్టుబడుతుందని కూడా పబ్లిక్ గా ప్రజలు చర్చించుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.